అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురుపడువాడు శిక్ష నొందకపోడు. వాక్యం ఏం చెప్తుంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గరన్నా పని చేసావంటే 1 సంవత్సరం పాటు పని చేస్తావు, బాగా నమ్మకంగా ఉంటావు అనమాట. ఇంకొకడు కూడా ఆయన దగ్గరే పని చేస్తాడు, ఆయన నమ్మకంగా ఉండడు అనమాట. అంతంత మాత్రమే పని చేస్తాడు సంవత్సరం. ఇద్దరిలో ఆ యజమాని ఏమైనా ఇవ్వదలిస్తే ఎక్కువ ఎవరికి ఇస్తాడు అంటే నమ్మకమైన వానికి ఇస్తాడనమాట. నమ్మకం లేని వానికి తక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా చేసిన వాడెవరు? ఆ నమ్మకమైన మంచి దాసుడు అనమాట. ఇంకొక ఆయన ఆ నమ్మకం లేని ఆయన సరిగా చేయలేదు, ఇచ్చిన పనిని సరిగా చేయలేదు, నమ్మకంగా చేయలేదు, ఆయన దగ్గర నమ్మకంగా ఉండలేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రతిఫలము ఎవరికి దొరుకుతుంది అంటే నమ్మకమైన వానికి. రైతులా, కాబట్టి ఈ లోకంలో అట్లా ఎవరి దగ్గర పని చేస్తేనే నువ్వు బాగా నమ్మకం సంపాదించుకున్నావంటే ఖచ్చితంగా నీకు ఆయన దగ్గర రావాల్సిన ప్రతిఫలము ఇంకా నీకు కొంచెం అధికంగానే వస్తుంది. ఎందుకు అంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు, చెప్పిన పనిని నమ్మకంగా చేసావు, ఇచ్చిన పనిని జాగ్రత్తగా భయము భక్తితో ఆయన అంటే నా యజమానికి నేను ఇచ్చిన పనిని సక్రమంగా చేసి మంచి పేరు తీసుకురావాలంటే పర్వాలేదు, నువ్వు బాగా చేసావు, కరెక్ట్గా చేస్తున్నావు అనే పేరు తీసుకొచ్చుకోవాలి. కానీ ఏంది ఇట్లా చేస్తున్నావు, అసలు దీని పని అంటారా అని చెప్పి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో చేస్తాడు. అలాగే నా యజమానికి నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో చేస్తాడనమాట. రైతులా, కాబట్టి ఆయనకు ప్రతిఫలం ఎక్కువ వస్తుందన్నమాట. ఇంకొక ఆయన వచ్చేసి ఏముందిలే, నాకు డబ్బులు వస్తే చాలు చేద్దాం అన్నట్టు చేస్తాడు, నమ్మకంగా చేయడు. అయితే కానీ లేకపోతే వేరే చోటుకి వెళ్ళిపోతా అనే ఉద్దేశంతో చేస్తాడు. కాబట్టి ఆయన అనుకున్న రీతిలో పొందుకోలేడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం కూడా చెప్తుంది ఏమంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో కూడా దేవుని యందు కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావంటే ప్రైజ్ లార్డ్, నువ్వు దీవెనలు అధికంగా పొందుకోగలుగుతావు. దేవుని నిన్ను నమ్మాలి, నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచాలి, అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుని నిన్ను నమ్మాడు, ఓకే బాగుంది. నువ్వు దేవుని నమ్మలేదనుకో, సగం సగం నమ్మావనుకో, నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయా? జరగవు. ఎందుకు జరగవు అంటే దేవుడు నన్ను నమ్మాడు కదా, మరి కార్యాలు జరగచ్చు కదా, నేను నమ్మకపోతే ఏముంది, నమ్మితే ఏముంది, కార్యాలు జరగచ్చు కదా అంటే అవును కరెక్టే. కానీ దేవుడు నిన్ను నమ్మాడు, ఓకే, కానీ నువ్వు దేవుని యందలి విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, అప్పుడే నీ జీవితంలో కార్యములు జరుగుతాయి, లేకపోతే జరగవు. దేవుడు ఏం చెప్పాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అంటే నువ్వు నమ్మేదాన్ని బట్టినే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు, అంతకు మించి పొందుకోలేవు. ప్రైజ్ లార్డ్. అలాగే ధనవంతుడు అవ్వడానికి ఎవరైతే ఆతురపడతారో వాళ్ళు శిక్ష నొందకపోడు అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎలాగోలా నేను తొందరగా ధనవంతుడిని అయిపోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు శిక్షను పొందుకుంటారు. ఎందుకంటే ఎలాగోలా చేసి నేను ధనవంతుని అయిపోవాలంతే, నాకు కావాల్సిందేమి ధనవంతుడు అవ్వడం అంతే. అది మంచి చెడ్డ ఎట్లా ఏమీ నాకు అవసరం లేదు, అనవసరం, నేను ధనవంతుని అయిపోవాలంతే అని ఆలోచిస్తారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నీకు ఉన్నదాంతో సంతోషించు, అంతేగాని మరి ఎక్కువ కావాలని చెప్పేసి లేనిపోని వ్యర్థమైన ప్రయోగాలంతా చేయొద్దని చెప్తాడు. సో నువ్వు సంతృప్తి, ఇప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడినావంటే, దేవునికి ఇచ్చినావంటే దేవుడు ఏం చేస్తాడు? ఉన్న దాంట్లో నాకు ఇచ్చినాడు, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తున్నాడు, ఇతరులకు సహాయం చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని దీవించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నది కూడా ఇస్తున్నాడు కదా, ఇతరులకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, సంతృప్తి పడుతున్నాడు, నాకు లేదు అని బాధపడట్లేదు అని, కాబట్టి దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ ధనవంతుడు అవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు అలా ఉండరు, ఎదుటి వారికి ఇవ్వరు, దేవుని దగ్గరకు రారు, దేవునికి ఇవ్వరు. ఏమి అంటే ఉండే రూపాయిని ఇంకా 10 రూపాయలు ఎలా చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసేది కూడా నీతిగా యథార్థంగా చేయరు. నాకు అవంతా అనవసరం, నేను ధనవంతుని అయిపోవాలంతే, అది మంచి చెడ్డ నాకు అనవసరం అంటే ఒకరి కడుపు కొట్టైనా సంపాదిస్తారు, ఒకరికి అన్యాయం చేసైనా సంపాదిస్తారు. అలా ఉండకూడదు. అలా ఉండే వాళ్ళే ఖచ్చితంగా శిక్షకు పాత్రులు అవుతారు అని వాక్యం చెప్తుందన్నమాట. కాబట్టి
దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు, ఆయన ఇచ్చే దీవెనలు వేరు. ఈ లోకానుసారంగా మనం సంపాదించే సంపాదన వేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మనం సంపాదించింది మన యొద్ద నిలుస్తుంది, ప్రశాంతంగా తృప్తిగా తినగలుగుతాము, ఉండగలుగుతాం. కానీ దేవుని పట్టించుకోకుండా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు నాకు అవసరం లేదు, నేను కష్టపడి సంపాదించుకుని నేను ఏదో చేసుకుంటాను, నేను ధనవంతుడు అయిపోతానంటే మాత్రము నువ్వు కష్టపడి సంపాదించే ధనవంతుడు అవుతావేమో, కానీ నీకు ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. అదీగాక నువ్వు సంపాదించిన నీ ధనము నీతో పాటు ఒకరోజు ఉండదు, నిన్ను విడిచిపెట్టేస్తుంది, నిన్ను నాశనం కూడా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే ధనవంతుడు అవ్వాలని చెప్పేసి పొరపాటును కూడా ఆతురపడద్దు. ప్రభా, నాకు నువ్వు ఇచ్చిండే దాంట్లో చాలు స్వామి, ఇచ్చిండే దాంతో నేను తృప్తి పొందుతా, చాలు, ఇతరులకు పంచిపెడతా, మీ సన్నిధికి ఇస్తాను, ఇది చాలు నాకు, దీనికి మించి నాకు అవసరం లేదు, అది ఉండాల్సింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అలాగే నమ్మకంగా నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా నీకు దీవెనలు మెండుగా కలుగుతాయని కూడా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఇలా ఉండడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నాతోను మాతోను దేవా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మీరు మీ లేఖనం సెలవిచ్చింది. ధనవంతుడు అవడానికి ఆతరపడితేగా నువ్వు ఖచ్చితంగా శిక్షింపబడతావు, శిక్షకు పాత్రుడు అవుతావు అని మాట్లాడినందుకు కూడా స్తోత్రాలు. దేవా యేసయ్యా, నమ్మకమైన వాడిగా నేను ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మీ ఎడల భయము భక్తి కలిగి జీవిస్తూ మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేస్తాను. పొరపాటును కూడా నేనైతే నాయన ధనవంతుడు అవ్వాలని ఆతరపడకూడదు, ధనవంతుడు అవ్వాలనే ఆలోచన కూడా నేను కలిగి ఉండకూడదు స్వామి. ఆ ఆలోచన నాకు రాకూడదు, సహాయం చేయండి. మీరు ఇచ్చిన దాంతో నేను తృప్తి పొందాలి స్వామి, ఇతరులకు పంచిపెట్టాలి, మీ సన్నిధికి ఇవ్వాలి, సంతోషంతో ఉన్న దాంతో నేను తృప్తి పొందాలి, అంతేగాని ధనవంతుడు అవ్వాలని ఆతరపడకూడదు. కాబట్టి ఈ సమయంలో నాయన ప్రభు, ఎంతమంది అయితే అవంతా నాకు అవసరం లేదు, ధనవంతుని అయిపోవాలని ఆతురపడుతున్నారు, వారందరూ శిక్ష పొందుతారు. కాబట్టి దేవా, వారందరికీ కనువిప్పు కలిగించండి, వారు మనసుని ఆలోచింపజేయమని, సహాయం చేయమని, మీకు నమ్మకంగా జీవించాలని ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే ఆశిస్తూ మీ వద్దకు వస్తున్నారు వారందరినీ నేను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని, అందరికీ పరిపూర్ణ మారు మనసు రక్షణను కలుగజేయమని తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.